Okay, good morning, all. In yesterday's class, we discussed positive attitude. Today, I would like to start the second topic, that is body language. So, what is body language? Body language is part of the communication. We think we communicate most of the time by using the words, but statistics are showing different fact that we communicate only 7% using the words. So 93% of our communication is conveyed through body language. So what does it mean? Our communication is very less using the words. So generally the communication is of two types, that is verbal and non-verbal. Okay, verbal communication and non-verbal communication. So what is verbal communication? It is communication using the words. Okay, communication using the words is called verbal communication. And the verbal communication is of two types. One is writing and the other one is speaking. So if you want to write, you need words. Even you want to speak, you need words. So writing and speaking are part of verbal communication. The second one is non-verbal communication. Communicating without words is called non-verbal communication. So how do you communicate without words? You can communicate without words by the means of gestures, eye contact, posture, proxemics. Okay, the proxemics is nothing but the space between listener and speaker. Okay, so eye contact, these are all part of the body language. Now, I would like to tell you a story. This is not the story, actually, this is an essay prescribed by you, titled With the Photographer, written by Stephen Leacock. Okay, let us discuss the story and okay, let us understand about the body language. Okay, in a better way. Okay, with the photographer. I want my photograph taken, I said. So here the narrator is saying this. ఓకే, సో అతడు తన ఫోటో తీసుకోవాలని చెప్పేసి అనుకున్నాడంట. ఐ వాంట్ మై ఫోటోగ్రాఫ్ టేకెన్, ఐ సెట్. ద ఫోటోగ్రాఫర్ లుక్ అట్ మీ వితౌట్ ఎంతూజియాజం. సో నా ఫోటో తీయండి అని వెళ్ళి ఇతను అడిగినప్పుడు అక్కడ ఫోటోగ్రాఫర్ ఉన్నాడు, ఫోటోలు తీసేటువంటి వ్యక్తి. ఆయన మరి ఈయన అడిగితే ఈయన కేసు చూస్తూ ఉన్నాడు. ఎలా చూశాడంటే వితౌట్ ఎంతూజియాజం, ఏమి ఇంట్రెస్ట్ అయినట్టుగా ఓకే ఇతని కేసు చూశాడంట. హీ వాజ్ ఎ డ్రూపింగ్ మ్యాన్ ఇన్ ఏ గ్రే సూట్. అతను చాలా టాల్గా మరి ఓకే బెండ్ అయి ఉన్నాడు, గ్రే సూట్ వేసుకొని ఉన్నాడంట. విత్ ద డిమ్ ఐ ఆఫ్ ఏ న్యాచురల్ సైంటిస్ట్. తన ఐస్ ఎలా ఉన్నాయంటే ఒక సైంటిస్ట్ లాగా డిమ్ ఐస్ కలిగి ఉన్నాడు. బట్ దర్ ఇస్ నో నీడ్ టు డిస్క్రైబ్ హిమ్. సో అతని గురించి ఇంకా ఎక్కువ డిస్క్రిప్షన్, వివరణ అనేది ఏం అవసరం లేదు. సో ఎవ్రీబడి నోస్ వాట్ ఏ ఫోటోగ్రాఫర్ ఈజ్ లైక్. ఎందుకంటే అందరికీ తెలుసు, ప్రతి ఒక్క వ్యక్తికి ఒక ఫోటోగ్రాఫర్ ఎలా ఉంటాడు, తన బాడీ లాంగ్వేజ్ ఏంటో అనేది సో అందరికీ తెలుసు. కాబట్టి ఐ నీడ్ నాట్ గివ్ మచ్ ఎక్స్ప్లెనేషన్ అని చెప్పేసి అంటూ ఉన్నాడు.
సిట్ దేర్ హీ సాట్ అండ్ వెయిట్. సో, ఫోటోగ్రాఫర్ అన్నాడు ఇతన్ని, "ఎళ్లి అక్కడ కూర్చొని వెయిట్ చేయండి" అని జెప్పేసి అన్నాడంట. ఐ వెయిటెడ్ ఎన్ అవర్. సో, వెయిట్ చేయమన్నాడు గదా! అని జెప్పేసి కూర్చొని వెయిట్ చేస్తా ఉన్నాడు. ఒక గంట సమయం అయిపోయింది. ఓకే. వెయిటెడ్ ఎన్ అవర్. ఐ రీడ్ ద లేడీస్ కంపెనియన్ ఫర్ 1912. మరి కూర్చొని ఖాళీగా ఊరకనే ఉండటం ఎందుకని జెప్పేసి, ఏదో అక్కడ ఉన్నటువంటి ఒక మ్యాగజైన్ అంటే ఒక జర్నల్ లాంటిది ఒక బుక్ తీసుకొని, సో, లేడీస్ కంపెనీ అనేది ఓకే. 1912 అనమాట అది. దాన్ని చదివేశాడంట. అలాగే గాల్ట్ మ్యాగజైన్ ఫర్ 1902, ఇంకొక గాల్స్ మ్యాగజైన్ ఉంటే అది కూడా చదివేస్తాడు. అండ్ ఆల్సో ద ఇన్ఫాంట్స్ జర్నల్ ఫర్ 1888. సో, ఇన్ఫాంట్స్ అంటే సో, చిన్న పిల్లలు. ఓకే. కిడ్స్ అనమాట. సో, వాళ్ళకి సంబంధించినటువంటి ఇంకో బుక్ ఉంటే దాన్ని కూడా అన్ని బుక్స్ అన్నీ కూర్చొని చదివేశాడు. ఐ బిగాన్ టు సీ దట్ I had done an unwarrantable thing in breaking in on the privacy of this man's scientific pursuits with a face like man. సో, అతను అనుకుంటూ ఉన్నాడు. సో, నాలాంటి ఒక ముఖంతోటి నేను ఈయన దగ్గరికి వచ్చి మరి ఆయన యొక్క ప్రైవసీ ఆయనకున్నటువంటి టైం నేను ఒక అనవసరంగా నేను డిస్టర్బ్ చేశానేమో అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడు. ఆఫ్టర్ అన్ అవర్ ది ఫోటోగ్రాఫర్ ఓపెన్డ్ ద ఇన్నర్ డోర్. మళ్ళా ఇంకొక గంట అయిన తర్వాత అప్పుడు ఆ యొక్క డోర్‌ని, ఆ యొక్క స్టూడియోకి ఉన్నటువంటి ఆ యొక్క లోపల డోర్‌ని ఆ యొక్క ఫోటోగ్రాఫర్ తీసాడు వచ్చి. తీసి అంటూ ఉన్నాడు. "కమ్ ఇన్" హి సెడ్ సివియర్‌లీ. సో, సీరియస్‌గా లోనికి రా అన్నాడంట. ఐ వెంట్ ఇంటు ద స్టూడియో. ఇతను లోనికెళ్ళిపోయాడు. సిట్ డౌన్ సెడ్ ద ఫోటోగ్రాఫర్. సో, కూర్చో అని చెప్పాడంట అతన్ని. ఐ సాట్ డౌన్ ఇన్ ఏ బీమ్ ఆఫ్ సన్‌లైట్ ఫిల్టర్డ్ త్రూ ఏ షీట్ ఆఫ్ ఫ్యాక్టరీ కాటన్ హంగ్ అగైన్స్ట్ ఎ ఫ్రోస్టెడ్ స్కైలైట్. సో, అక్కడ కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడంటే, ఒక ప్లేస్ అది. ఎక్కడైతే లైటింగ్ అనేది తన ఫేస్ మీద పడుతూ ఉన్నదనమాట. ఒక మిషన్ నుంచి సో, ఫోకస్ లైట్స్ జనరల్‌గా ఫోటో స్టూడియోస్‌లో మీరు చూసే ఉంటారు. సో, ఫోటో రావటం కోసం అని చెప్పేసి క్లారిటీగా మరి ఫోకస్ లైట్స్ క్లాత్ ఏసి ఉంటుంది. ఆ లైట్స్ అనేవి ఏస్తారనమాట. ఫ్రోస్టెడ్ స్కైలైట్ అంటారు దాన్ని. సో, ఆ యొక్క లైట్ అనేది అతని మీద పడుతూ ఉన్నది. ద ఫోటోగ్రాఫర్ రోల్డ్ ఏ మెషిన్ ఇంటూ ద మిడిల్ ఆఫ్ ద రూమ్. మరి ఆ యొక్క ఫోటోగ్రాఫర్ ఆ యొక్క మెషిన్‌ని ఫోటో తీసేటువంటి ఆ యొక్క మిషన్ ఏదైతే ఉన్నదో విత్ కెమెరాతో సహా దాన్ని సెంటర్‌కి తీసుకొచ్చాడంట రూమ్‌లోకి. సో, హంగ్ అగైన్స్ట్ ఏ అండ్ క్రాల్డ్ ఇంటూ ఇట్ ఫ్రమ్ బిహైండ్. సో, తీసుకొచ్చి ఆ మిషన్ ఎనకమాల నుంచి అతను మిషన్‌లోనికి ఎళ్ళాడంట. హి వాస్ ఓన్లీ ఇన్ ఇట్ ఎ సెకండ్. ఎళ్లి తను చూసాడు. జస్ట్ ఒక సెకండ్ మాత్రం మిషన్‌లో ఉన్నాడంట. జస్ట్ టైమ్ ఎనఫ్ ఫర్ వన్ లుక్ అట్ మీ. జస్ట్ ఎళ్లి చూసాడంట ఒక లుక్ అతన్ని. అండ్ దెన్ హి వాస్ ఔట్ అగైన్. మళ్ళా బయటికొచ్చేసాడు. టీరింగ్ ఎట్ ద కాటన్ షీట్. ఎళ్ళిపోయి అక్కడున్నటువంటి ఆ క్లాత్‌ని చింపుతా ఉన్నాడు. అండ్ ద విండో పెన్స్ విత్ ఎ హుక్డ్ స్టిక్. అలాగే ఆ యొక్క విండో పెన్స్ ఏయైతే ఉన్నాయో దాన్ని గూడా ఒక స్టిక్ తీసుకొని దాంతో లాగుతా ఉన్నాడు. అపరెంట్‌లీ ఫ్రానటిక్ ఫర్ లైట్ అండ్ ఎయిర్. సో, అలా లాగేసి మన యొక్క ఎయిరు, లైట్ 2 గూడా వచ్చేలాగా చేశాడంట. దెన్ హి క్రాల్డ్ బ్యాక్ ఇంటూ ద మిషన్ అగైన్. మళ్ళా ఎనక్కెళ్ళిపోయాక మిషన్‌లోనికెళ్ళి చూసాడు. అండ్ డ్రూ ఎ లిటిల్ బ్లాక్ క్లాత్ ఓవర్ హిమ్సెల్ఫ్. ఎళ్లి ఆ యొక్క నల్ల క్లాత్ ఏదైతే ఉన్నదో అది తన మీద యేసుకున్నాడంట. అండ్ దిస్ టైమ్ హి వాస్ వెరీ క్వైట్ ఇన్ దేర్. ఈసారి ఎళ్ళిపోయి చాలా సైలెంట్‌గా ఆ యొక్క మిషన్‌లో అలాగే ఉన్నాడంట. ఓకే. క్వైట్ దేర్. ఐ న్యూ థట్ హి వాస్ ప్రేయింగ్ అండ్ ఐ కెప్ట్ స్టిల్. ఇతను అనుకుంటూ ఉన్నాడు. లోనకెళ్ళి మరి ప్రేయర్ చేస్తా ఉన్నాడేమో. ఓకే. సో, దేవుడికి ప్రార్థన చేస్తున్నాడేమో అనుకోని ఇతను అలాగే సైలెంట్‌గా కూర్చొని అలాగే ఉన్నాడంట. అండ్ వెన్ ద ఫోటోగ్రాఫర్ కేమ్ ఔట్ అట్ లాస్ట్. తర్వాత మళ్ళా ఫోటోగ్రాఫర్ బయటికి వచ్చాడు. సో, బయటికి వచ్చినప్పుడు హి లుక్డ్ వెరీ గ్రేవ్. చాలా సీరియస్‌గా కనిపిస్తూ ఉన్నాడంట. అండ్ షుక్ హిస్ హెడ్. తలకాయ ఊపుతూ ఉన్నాడు ఇలా ఇలా. ద ఫేస్ ఈజ్ క్వైట్ రాంగ్ హి సెడ్. నీ ఫేస్ చాలా తప్పుగా ఉన్నది. నీ ఫేస్ సరిగ్గా లేదు అని చెప్పాడంట. ఐ నో ఐ ఆన్సర్డ్ క్వైట్‌లీ. నాకు తెలుసు నా ఫేస్ సరిగ్గా ఉండదని చెప్పేసి ఇతను అన్నాడంట. ఐ హావ్ ఆల్వేస్ నోన్ ఇట్. నాకు తెలుసు కదా నా ఫేస్ అని అన్నాడు. హి సైడ్. అతనేమో ఫోటోగ్రాఫర్ నిట్టూర్చాడట.
I think, he said, the face would be better త్రీ క్వార్టర్స్ ఫుల్. ఓకే. అతను అంటూ ఉన్నాడు ఇంకా. సో, నేను అనుకుంటూ ఉన్నాను, నీ ఫేస్ అనేది త్రీ క్వార్టర్స్ ఫుల్‌గా ఉంటే ఓకే. బాగుంటుంది అని జెప్పేసి అన్నాడంట. ఐయామ్ ష్యూర్ ఇట్ వుడ్. అవును. బావుంటుంది అని జెప్పేసి అన్నాడు. ఐ సెడ్ ఎంథూసియాస్టికల్లీ, ఫర్ ఐ వాస్ గ్లాడ్ టు ఫైండ్ దట్ ద మ్యాన్ హ్యాడ్ సచ్ ఎ హ్యూమన్ సైడ్ టు హిమ్. ఓకే. సో, అతడు మరి తన గురించి ఓకే. ఫర్ షోయింగ్ ద కన్సర్న్. ఓకే. తన యొక్క కేర్‌కి, కన్సర్న్‌కి సో, హి ఫెల్ట్ హ్యాపీ. సో, వుడ్ యువర్స్? ఓకే. అవును. అలా ఉంటే నీకు గూడా బాగుంటుందన్నాడు. ఇన్‌ఫాక్ట్ ఐ కంటిన్యూడ్. ఓకే. ఇతను చెప్తూ ఉన్నాడు. హౌ మెనీ ఫేసెస్ వన్ సీ దట్ ఆర్ అపరెంట్‌లీ హార్డ్. సో, నేను ఎన్ని ఫేస్ చూడలేదు. ఓకే. హార్డ్‌గా ఉన్నటువంటి ఫేసులు, నారో ఫేసెస్, అలాగే లిమిటెడ్‌గా ఉన్నటువంటి ఫేసెస్. బట్ ద మినిట్ యూ గెట్ దెమ్ త్రీ క్వార్టర్స్ ఫుల్, దే గెట్ వైట్. కానీ ఎప్పుడైతే ఆ యొక్క ఫేస్‌ని త్రీ క్వార్టర్స్ ఫుల్‌గా మనం తీసుకున్నామో, అవి ఒకసారిగా వైట్ అయ్యి లార్జ్ అవుతాయంట. అండ్ ఆల్మోస్ట్ బౌండ్‌లెస్ సీన్. ఓకే. ఆ యొక్క ఫోటోకి ఆ యొక్క క్యాప్చర్ చేయటానికి ఫుల్‌గా ఫోటో అనేది రావటానికి ఉంటుందంట. బట్ ద ఫోటోగ్రాఫర్ హ్యాడ్ సీజ్డ్ టు లిజన్. ఓకే. ఫోటోగ్రాఫరు మరి ఏం చెప్పటం లేదు. హి కేమ్ ఓవర్ అండ్ టుక్ మై హెడ్ ఇన్ హిస్ హ్యాండ్స్. ఫోటోగ్రాఫర్ వచ్చేసి త్వరగా తన యొక్క తలకాయ మీద చేతులు పెట్టేసి ఒకేలా చూస్తూ ఉన్నాడు. అండ్ ట్విస్టెడ్ ఇట్ సైడ్ వేస్. తల మీద చేతులు పెట్టి తలకాయను అటు ఇటు సైడ్‌కి తిప్పాడంట. ఐ థాట్ హీ మెంట్ టు కిస్ మీ. అతను అనుకున్నాడు, ఇతను కిస్ చేస్తున్నాడేమో అనుకున్నాడంట. అండ్ ఐ క్లోజ్డ్ మై ఐస్. అలా అనుకోని ఇతను కళ్ళు మూసుకున్నాడంట. బట్ ఐ వాస్ రాంగ్. సో, అతను రాంగ్‌గా అనుకున్నాడు. హి ట్విస్టెడ్ మై ఫేస్. అతడు ఫేస్‌ని ట్విస్ట్ చేశాడంట. యాస్ ఫార్ యాస్ ఇట్ వుడ్ గో అండ్ దెన్ స్టూడ్ లుకింగ్ ఎట్ ఇట్. సో, అది ఫేస్ మరి ఎంతవరకైతే పాసిబిలిటీ ఉన్నదో అంతవరకే ఫేస్‌ని ట్విస్ట్ చేసి ఓకే. చూస్తూ ఉన్నాడు ఆ ఫేస్‌కేసి. ఈ సైడ్ అగైన్ మళ్ళా ఈ ఫేస్‌ని చూసి అతడు నిట్టూరుస్తా ఉన్నాడు. ఐ డోంట్ లైక్ ద హెడ్, హి సెడ్. ఈసారి నీకు తలకాయ బాగలేదు. ఓకే. నీ తలకాయ నాకు నచ్చలేదు అన్నాడంట. దెన్ హి వెంట్ బ్యాక్ టు ద మెషిన్ అండ్ టుక్ అనదర్ లుక్. మళ్ళా వెనక్కెళ్ళి ఒకసారి మిషన్ దగ్గరికెళ్ళి మిషన్‌లో నుంచి తను చూసాడు మళ్ళా. ఇంకో లుక్ ఓకే. ఇంకో లుక్కేసాడు. ఓపెన్ ద మౌత్ ఎ లిటిల్, హి సెడ్. ఈసారి ఒకసారి నీ నోరు తెరువు అన్నాడంట. అండ్ ఐ స్టార్టెడ్ టు డూ సో. సో, ఇతను నోరు తెరవటానికి ఓకే. ప్రారంభించాడు. ఓకే. నోరు తెరవబోతుండగా క్లోజ్ ఇట్, హి యాడెడ్ క్విక్‌లీ. వద్దులే మూసేయ్ అన్నాడంట. దెన్ హి లుక్డ్ అగైన్. మళ్ళా చూసాడంట. ద ఇయర్స్ ఆర్ బ్యాడ్, హి సెడ్. డ్రాప్ దెమ్ ఎ లిటిల్ మోర్. నీ చెవులు చాలా ఓకే. బ్యాడ్‌గా ఉన్నాయి. సో, వాటిని కొంచెం ఓకే. సో, తక్కువగా చెయ్యి అన్నాడంట. థాంక్ యూ. నౌ ద ఐస్. ఈసారి నీ కళ్ళు బాగాలేవు అన్నాడంట. రోల్ దామ్ ఇన్ అండర్ ద లిడ్స్. నీ కనురెప్పల కిందకి వాటిని తీసుకురా అన్నాడంట. నెక్స్ట్ పుట్ ద హ్యాండ్స్ ఆన్ ద నీస్. తన యొక్క మోకాళ్ళ మీద చేతులు పెట్టాడు. అండ్ టర్న్ ద ఫేస్ జస్ట్ ఏ లిటిల్ అప్‌వర్డ్. నీ ఫేస్‌ని కొంచెం పైకెత్తు అన్నాడంట. యాహ్! దట్స్ బెటర్. ఓకే. ఇట్స్ ఓకే అన్నాడు నౌ. నౌ జస్ట్ ఎక్స్‌పాండ్ ద లంగ్స్. ఈసారి నీ యొక్క లంగ్స్‌ని పెద్దగా చేయమన్నాడంట. ఎక్స్‌పాండ్ ద లంగ్స్. సో, హ్మ్. హంప్ ద నెక్. అలాగే నీ యొక్క మెడకాయని పెద్దగా చేయి అన్నాడంట. ఓకే. దట్స్ ఇట్. అది చాలులే. అండ్ జస్ట్ కాంట్రాక్ట్ ద వేస్ట్. అలాగే నీ యొక్క నడుముని కూడా చిన్నగా చేయి అన్నాడంట. అండ్ ట్విస్ట్ ద హిప్ అప్ టువర్డ్ ద ఎల్బో. అలాగే నీ యొక్క ఓకే. నీ యొక్క బాడీని, నీ ఎల్బోని 2 కూడా దగ్గరికి తీసుకో అన్నాడంట. ఐ స్టిల్ డోంట్ క్వైట్ లైక్ ద ఫేస్. నువ్వేం చేసినా నీ ఫేస్ నాకు నచ్చట్లేదు అన్నాడంట. ఇట్స్ జస్ట్ ఎ ట్రిపుల్ టూ ఫైవ్. చాలా చిన్నగా ఉన్నది నీ ఫేసు అని చెప్పేసి అన్నాడంట. ఐ స్వాంగ్ మై సెల్ఫ్ రౌండ్ ఆన్ ద స్టూల్. ఇతను మాత్రం ఈ స్టూల్ పైన అలాగే కూర్చొని రౌండ్‌గా అటు ఇటు తిరుగుతా ఉన్నాడు స్టూల్ మీద నుంచి. స్టాప్, ఐ సాడ్ విత్ ఎమోషన్. బట్ ఐ థింక్ విత్ డిగ్నిటీ. సో, చాల్లే నువ్వు చెప్పింది ఇంక ఆపమని చెప్పేసి అన్నాడు.
సో, ఇతను మాత్రం ఇంకా చాలా డిగ్నిటీగా అక్కడే ఫోటో కోసం అక్కడే కూర్చొనున్నాడు. దిస్ ఫేస్ ఈజ్ మై ఫేస్. ఈజ్ నాట్ యువర్స్ అండ్ ఇట్స్ మైన్. ఇది నా ముఖం, నీ ముఖం గాదు. ఓకే. సో, నా ముఖం ఏంటో నాకు తెలుసు. ఐ హావ్ లివ్డ్ విత్ ఇట్ ఫర్ 40 ఇయర్స్. ఇదే ముఖంతో నేను 40 ఏళ్ళు జీవించాను. ఐ నో ఇట్స్ ఫాల్ట్స్. నా ముఖంలో ఉన్నటువంటి లోపాలేంటో నాకు తెలుసు. అండ్ ఐ నో ఇట్స్ ఔట్ ఆఫ్ డ్రాయింగ్. నాకు తెలుసు ఇది డ్రా చేయటం అనేది చాలా కష్టంగానే ఉంటుంది అనే విషయం నాకు తెలుసు. అండ్ ఐ నో ఇట్ వాజంట్ మేడ్ ఫర్ మీ బట్ ఇట్స్ మై ఫేస్. ద ఓన్లీ వన్ ఐ హావ్. నాకు తెలుసు ఓకే. ఈ ఫేస్ నాకు వచ్చి ఉండకూడదు. కానీ ఇది నాకు వచ్చింది. ఇది నా ఫేసే. సో, నాకున్నది ఇది ఒకటే ముఖం. ఓన్లీ వన్ ఫేస్ ఐ హావ్. అండ్ ఐ వాస్ కాన్షియస్ ఆఫ్ ఏ బ్రేక్ ఇన్ మై వాయిస్. బట్ ఐ వెంట ఒక ఇతనికి తన వాయిస్ బ్రేక్ అవుతున్న విషయం తెలుసు. కానీ మాట్లాడుతూనే ఉన్నాడు. సచ్ యాజ్ ఇట్ ఈస్. ఐ హావ్ లెర్న్ టు లవ్ ఇట్. సో, ఇలాగే ఎలా ఉన్నాదో అలాగే నేను దీన్ని ఓకే. ఇష్టపడతా ఉన్నాను. అండ్ దిస్ ఈజ్ మై మౌత్ నాట్ యువర్స్. ఈ నోరు నాది, నీది కాదు. దిస్ ఇయర్స్ ఆర్ మైన్. ఈ చెవులు కూడా నాయే. అండ్ ఇఫ్ యువర్ మిషన్ ఈజ్ టూ నారో. నీ యొక్క మిషన్ ఓకే. నీ ఫోటో తీసే మిషన్ చాలా చిన్నగా ఉంటే వాట్ కెన్ ఐ డూ? హియర్ ఐ స్టార్టెడ్ టు రైజ్ ఫ్రమ్ ద సీట్. సో, ఇతను వద్దులే ఇంకా ఫోటో అని చెప్పేసి లేద్దామని చెప్పేసి స్టూల్ మీద నుంచి లేవబోయేసరికి ఒకసారిగా స్నిక్ ఒక సౌండ్ అనేది వచ్చిందనమాట. ఓకే. స్నిక్ అనంటే జస్ట్ ఈజ్ ఏ సౌండ్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ హస్ టేకెన్. ఆ ఫోటో తీసినట్టుగా ఒక క్లిక్ ఎలా అయితే వచ్చిందో అలాగే స్నిక్ అనేటువంటి సౌండ్ ఒకసారిగా వచ్చింది. ద ఫోటోగ్రాఫర్ హ్యాడ్ ఫుల్ ఎ స్టింగ్. అప్పుడే అతడు ఆ యొక్క స్టింగ్‌ని పట్టుకొని లాగాడంట. లాగంగానే ద ఫోటోగ్రాఫ్ టేకెన్. ఆ ఫోటో అనేది రావడం జరిగింది. ఐ కుడ్ సీ ద మెషిన్ స్టిల్ స్టాగరింగ్ ఫ్రమ్ ద షాక్. ఇంకా ఆ మెషిన్ అనేది ఇంకా మేకింగ్ సౌండ్ అనమాట. సౌండ్ చేస్తూనే ఉన్నది. ఐ థింక్ సెడ్ ద ఫోటోగ్రాఫర్ పర్సూయింగ్ హిస్ లిప్స్ ఇన్ ఏ ప్లీజ్డ్ స్మైల్. సో, ఫోటోగ్రాఫర్ నవ్వుతా చెప్తా ఉన్నాడు. సో, దట్ ఐ కాట్ ద ఫీచర్స్ జస్ట్ ఇన్ ఏ మూమెంట్ ఆఫ్ యానిమేషన్. సో, ఇప్పుడే నీ యొక్క ఫోటో నేను తీశాను అని చెప్పేసి అన్నాడు. సో, ఐ సెడ్ బైటింగ్‌లీ ఫీచర్స్ యాహ్! యూ డిడ్ంట్ థింక్ ఐ కుడ్ యానిమేట్ దెమ్. సో, నీ యొక్క ఫీచర్స్ నేను చూసినట్లయితే నేను వాటిని యానిమేట్ చేయలేదేమో అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడు. బట్ లెట్ మీ సీ ద పిక్చర్. సర్లే ఎలా ఉన్నదో పిక్చర్ నన్ను చూడనివ్వు ఎలా వచ్చిందని చెప్పేసి అన్నాడు. అండ్ ఓ దెర్ ఇస్ నథింగ్ టు సీ యాట్. ఇప్పుడే కదా ఫోటో తీశాను. ఇంక అప్పుడే చూసేది ఏమీ లేదు. ఓకే. ఐ హ్యావ్ టు డెవలప్ ద నెగెటివ్ ఫస్ట్. నేను ఫోటో తీసా అంతే. ఒకటే. అంటే నెగెటివ్ మాత్రమే ఉన్నది. ఆ నెగెటివ్ డెవలప్ చేస్తే గానీ నువ్వు ఇమేజ్ అనేది చూడలే. సో, ఈ రోజుల్లో మనకి డిజిటల్ కెమెరాస్ ఉన్నాయి. సో, ఓల్డెన్ డేస్‌లో మీ అందరికి తెలుసు కదా! సో, నెగెటివ్స్ అనేవి రీల్ అనేది ఉండేది. ఆ రీల్‌ని రోల్ చేసి క్లిక్ చేస్తే మనకి ఒక ఫిల్మ్ మీద ఒక ఇమేజ్ మాత్రమే మనకి క్లారిటీగా కనిపిస్తదనమాట అది. సో, దాన్ని డెవలప్ చేయాలి. సో, కాబట్టి నేను ఇది నాకు కొంత సమయం పడుతుంది. సో, కమ్ బ్యాక్ ఆన్ సాటర్‌డే. సో, కాబట్టి నువ్వు మళ్ళా సాటర్‌డే వచ్చి నీ ఫోటోని కలెక్ట్ చేసుకో అని చెప్పేసన్నాడు. అండ్ ఐ విల్ లెట్ యూ సీ ఏ ప్రూఫ్ ఆఫ్ ఇట్. అంతేకాదు ముందుగా నువ్వు వచ్చి ఏం చేయాలి? ప్రూఫ్ చూడాలి. ఓకే. ప్రూఫ్ చూసిన తర్వాత నువ్వు ఓకే అనుకుంటే మాత్రమే మళ్ళా నీ కాపీస్ అనేవి నీకు ఇవ్వబడతాయి అని చెప్పేసి సో, ప్రూఫ్ చూద్దువు గానీ కమ్ బ్యాక్ ఆన్ సాటర్‌డే అన్నాడు. ఓకే. ఈ సాటర్‌డే ఐ వెంట్ బ్యాక్. అతను చెప్పినట్టుగానే మరి సాటర్‌డే ఇతను వెళ్ళాడంట. ద ఫోటోగ్రాఫర్ బెకాండ్ మీ ఇన్. సర్లే లోనికి రా అని చెప్పేసి ఫోటోగ్రాఫర్ పిలిచాడు. ఐ థాట్ ఈ సీమ్డ్ క్వైటర్. ఓకే. ఇతను సైలెంట్‌గా ఉన్నట్టుగా అనుకున్నాడంట. అండ్ గ్రేవర్ దాన్ బిఫోర్. కానీ అంతకుముందు కంటే ఈసారి చాలా సీరియస్‌గా ఉన్నాడంట. ఐ థింక్ టు దేర్ వాస్ సర్టెన్ ప్రైడ్ ఇన్ హిస్ మేనర్. సో, అతను చాలా మరి గర్వంగా కూడా ఫీల్ అవుతున్నట్టుగా అతను అనుకున్నాడు. ఈ అన్‌ఫోల్డెడ్ ద ప్రూఫ్ ఆఫ్ ఏ లార్జ్ ఫోటోగ్రాఫ్. ఇతను ఒక పెద్ద ఫోటో తీసి అతని ముందేశాడంట. సో, అతనికిచ్చాడు. అండ్ వి బోత్ లుక్డ్ అట్ ఇట్ ఇన్ సైలెన్స్. ఇద్దరు ఫోటోగ్రాఫరు మరి యొక్క కస్టమర్ ఓకే. సో, ఎవరైతే ఫోటో తీసుకున్నాడో వీళ్ళిద్దరూ కూడా
ఓకే. ఇద్దరు ఫోటో కేసి చూస్తా ఉన్నారు. సైలెంట్‌గా ఓకే. ఫోటోని చూస్తూ ఉన్నారు. ఈజ్ ఇట్ మీ? ఐ ఆస్క్డ్. సో, ఇతనికి డౌటొచ్చి అడిగాడు. ఇది నేనేనా అని అడిగాడంట ఆ ఫోటోని. యెస్. హి సెడ్ క్వైట్‌లీ. అవును అని సైలెంట్‌గా చెప్పాడు. ఇట్ ఈజ్ యూ. ఇది నువ్వే. అండ్ వి వెంట్ ఆన్ లుకింగ్ ఎట్ ఇట్. మళ్ళా ఈళ్ళు ఆ ఫోటో కేసి డౌట్‌గా చూస్తూ ఉన్నారు. ద ఐస్ ఐ సెడ్ హెసిటేటింగ్‌లీ. సో, ఇతను మరి డౌట్‌తో అడగాలా వద్దా అనుకుంటూ, ఆ కళ్ళు నాయేనా అని చెప్పేసి అడిగాడు. డోంట్ లుక్ వెరీ మచ్ లైక్ మైన్. చూస్తుంటే ఈ కళ్ళు నా కళ్ళలాగా అనిపించడం లేదే అన్నాడంట. ఓహ్! నో హి ఆన్సర్డ్. ఐ హావ్ రీటచ్డ్ దెమ్. సో, అలా కాదు, నేను వాటిని రీటచ్ చేశాను. అంటే నేను మోడిఫై చేశాను నీ కళ్ళని అన్నాడంట. దే కమ్ ఔట్ స్ప్లెండిడ్‌లీ డిడ్‌న్ట్ దే? చాలా బాగొచ్చాయి కదా! అవునా? కాదా? అంటున్నాడు. ఫైన్ ఐ సెడ్. ఓకే. బాగొచ్చాయి అన్నాడు. బట్ ష్యూర్‌లీ మై ఐబ్రోస్ ఆర్ నాట్ లైక్ దట్. కానీ కళ్ళంటే మార్చావు. కానీ ఆ కనురెప్పలు కూడా నాలాగా లేవే అని జెప్పేసి అడిగాడంట. నో. ఓకే. సెడ్ ద ఫోటోగ్రాఫర్ విత్ ఎ మొమెంటరీ గ్లాన్స్ ఎట్ మై ఫేస్. ఒకసారి తన ఫేస్ కేసి చూసి మళ్ళా నో అని చెప్తూ ఉన్నాడు. ది ఐబ్రోస్ ఆర్ రిమూవ్డ్. ఓకే. ఆ కనురెప్పలు బాగలేవని చెప్పేసి తీసేసా అన్నాడంట. అండ్ వి హావ్ ఎ ప్రాసెస్ నౌ ద డెల్ఫైడ్. ఓకే. మనకి ఓకే. ఫోటో తీసేవాళ్ళకి ఒక ప్రాసెస్ ఉన్నది. దాన్ని డెల్ఫైడ్ అంటారు. ఫర్ ఫిట్టింగ్ ఇన్ న్యూ వన్స్. ఆ ప్రాసెస్ తోటి మేము కొత్తగా చేంజెస్ అనేవి చేస్తాం. యూ విల్ నోటీస్ హియర్ వేర్ యూ హ్యావ్ అప్లైడ్ టు క్యారీ ద హెయిర్ అవే ఫ్రమ్ ద బ్రో. మేము దాన్ని అప్లై చేసి అక్కడ డెల్ఫైడ్ అనేటువంటి దాన్ని నీ ఐబ్రోస్ తీసేసా. ఇదిగో చూడు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఐ డిడెంట్ లైక్ ద హెయిర్ లో ఆన్ ద స్కల్. అలాగే నీ యొక్క స్కల్‌కి, స్కల్ అంటే పుర్రె అంటాం గదా! ఆ పుర్రెకి కిందగా నీ యొక్క హెయిర్ అనేది గూడా నాకు నచ్చలేదు. ఓహ్! యూ డోంట్ యూ? ఐ సెడ్. అవునా! నీకు నచ్చలేదా అని జెప్పేసి అన్నాడంట. నో హి వెంట్ ఆన్. ఐ డోంట్ కేర్ ఫర్ ఇట్. సో, అది నాకు ఓకే. ఐ డోంట్ కేర్ దట్. ఐ లైక్ టు గెట్ ద హెయిర్ క్లియర్ బ్యాక్ టు ద సూపర్‌ఫైసెస్ అండ్ మేక్ ఔట్ ఎ న్యూ బ్రో లైన్. సో, నువ్వేం జేస్తావో నాకు తెలీదు. మళ్ళా ఏదైనా అప్లై జేసి, మళ్ళా నాకు ఐబ్రోస్ వచ్చేలాగా చూడు అన్నాడంట. అండ్ వాట్ అబౌట్ ద మౌత్? ఐ సెడ్ విత్ ఎ బిటర్‌నెస్. సో, చాలా ఇతనికి బాధగా ఉన్నది. తను ఫోటోని ఆ విధంగా తీసినందుకు. సర్లే గాని ఆ నోరు సంగతి ఏంటి చెప్పు అన్నాడంట. దట్ వాస్ లాస్ట్ ఆన్ ద ఫోటోగ్రాఫర్. ఈజ్ దట్ మైన్? ఆ నోరైనా నాదేనా అని చెప్పేసి అడిగాడంట. ఇట్ ఈస్ అడ్జస్టబుల్ ఎ లిటిల్ హి సెడ్. సో, ఇది కూడా మూతను కూడా కొంచెం అడ్జస్ట్ చేయవచ్చు. అండ్ యూస్ ఈస్ టూ లో. నీది కొంచెం కిందగా ఉన్నది. ఐ ఫౌండ్ ఐ కుడ్ నాట్ యూజ్ ఇట్. కాబట్టి నీ మౌత్ అనేది సూటబుల్ కాదని చెప్పేసి అనుకున్నాడు. అందుకని అడ్జస్ట్ చేశా అన్నాడు. యెస్ సెడ్ ద ఫోటోగ్రాఫర్ థాట్‌ఫుల్లీ. దట్స్ సో. బట్ ఐ క్యాన్ ఫిక్స్ దట్ ఆల్ రైట్ ఇన్ ద ప్రింట్. కానీ నేను ప్రింట్‌లో మొత్తాన్ని సరిగ్గా వచ్చేలాగా చూస్తాను. ఇది ప్రూఫే గదా! అన్నాడు. అండ్ వి హావ్ ఎ ప్రాసెస్ నౌ ద సల్ఫైడ్. ఓకే. ఇప్పుడు సల్ఫైడ్ అనేటువంటి ప్రాసెస్ ఉన్నది. ఫర్ రిమూవింగ్ ద ఇయర్స్ ఎంటైర్‌లీ ఐ విల్ సీ ఇఫ్. సో, దాంతోటి మనం నీ చెవులు మొత్తాన్ని రిమూవ్ చేసి ఎలా ఉంటాయో చూస్తా అని జెప్పేసి అన్నాడంట. లిజన్ ఐ ఇంటరప్టెడ్. నాయనా నేను జెప్పేది విను అన్నాడంట. డ్రాయింగ్ మైసెల్ఫ్ అప్. నువ్వు నా ఫోటో తీస్తున్నావు. అండ్ యానిమేటింగ్ మై ఫీచర్స్ టు దేర్ ఫుల్ ఎక్స్‌టెంట్. నీకు వీలైనంత వరకే నువ్వు చేంజెస్ చేయటానికి యానిమేషన్ చేస్తా ఉన్నావు. బట్ అండ్ స్పీకింగ్ విత్ ఎ విదరింగ్ స్కాన్ దట్ షుడ్ హావ్ బ్లాస్టెడ్ ద మ్యాన్ ఆన్ ద స్పాట్. కానీ నువ్వు అక్కడ నా ఫోటోని నాకు ఇవ్వకుండా వేరే వాళ్ళ ఫోటోని ఉండేలాగా నాకు చేస్తా ఉన్నావు. లిజన్ ఐ కేమ్ హియర్ ఫర్ ఎ ఫోటోగ్రాఫ్. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఒక ఫోటో కోసం వచ్చా. ఐ నీడ్ ఎ పిక్చర్ సంథింగ్ విచ్ ఓకే మ్యాడ్ దో ఇట్ సీమ్స్. అది ఎలాగైనా బ్యాడ్‌గా ఉన్నా సరే నో ప్రాబ్లమ్. సో వుడ్ హ్యావ్ లుక్డ్ లైక్ మీ. అది నాకు ఆ ఫోటో నాలాగే ఉండాలి. ఓకే. మంచిగున్నా, మంచిగా లేకున్నా పర్లేదు. అది ఓకే. నా ఫోటో నాలాగే ఉండేలాగా చూడు. ఐ వాంటెడ్ సంథింగ్ దట్ వుడ్ డిపిక్ట్ మై ఫేస్ యాస్ హెవెన్ గేవ్ ఇట్ టు మీ. సో, నాకు దేవుడిచ్చినట్టుగా నా ముఖం నాకు ఇవ్వు. ఓకే. అండ్ హంబుల్ దో ద గిఫ్ట్ మే హ్యావ్ బీన్. సో, ఇది ఎలా ఉన్నా సరే నాకు ఓకే. నో ప్రాబ్లమ్. ఐ వాంటెడ్ సంథింగ్ దట్ మై ఫ్రెండ్స్ మైట్ కీప్ ఆఫ్టర్ మై డెత్. నాకెందుకు ఫోటో కావాలంటే, నేను చనిపోయిన తర్వాత నా ఫ్రెండ్స్ లేకపోతే నా యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అనేది దాన్ని పెట్టుకోవాలి. నాకు గుర్తుగా ఉండాలి. ఓకే.
టు రీకన్సిల్ దెమ్ టు మై లాస్. ఎందుకంటే నేను పోయిన తర్వాత గూడా వాళ్ళ ఫోటోని చూసి నేను ఉన్నాను అని ఫీల్ అయ్యేలాగా నా ఫోటో నాకు కావాలి. టేక్ యువర్ నెగెటివ్ ఆర్ వాటెవర్ ఇట్ ఈస్ యూ కాల్ ఇట్. ఓకే. సో, ఇదిగో నీ నెగెటివ్ నువ్వు తీసుకో. నువ్వేమంటావో నాకు తెలీదు దాన్ని. డిప్ ఇట్ ఇన్ సల్ఫైడ్. సల్ఫైడ్‌లో ముంచుతావో, బ్రోమైడ్‌లో ముంచుతావో, ఆక్సైడ్‌లో ముంచుతావో, లేకపోతే కౌహైడ్‌లో ముంచుతావో. ఓకే. నువ్వు ఏడైనా దాన్ని ముంచేయి గానీ, ఎనీథింగ్ యూ ఓకే. యూ లైక్ నీకిష్టం వచ్చింది నువ్వు జెయి. రిమూవ్ ద ఐస్. ఓకే. కళ్ళు తీసేయి. కరెక్ట్ ద మౌత్. మౌత్ సరి జెయి. ఫేస్ సెట్ చేసేయి. అలాగే లిప్స్ రీస్టోర్ జెయి. సో, మళ్ళీ ఎలా ఉన్నాయో అలాగే తీసుకురా. అలాగే రీయానిమేట్ ద నెక్ టై. నేను వేసుకున్నటువంటి నెక్ టై ఏదైతే ఉన్నదో దాన్ని కూడా చేంజ్ అయ్యి అండ్ అక్నాలెడ్జ్ దట్ ఇట్ ఈస్ ఫినిష్డ్. నువ్వేమైనా చేసి ఓకే. కంప్లీట్ అయినట్టుగా నాకు చెప్పు. దెన్ వెన్ యూ హావ్ డన్ ఆల్ దట్ నువ్వు ఎప్పుడైతే ఈ యొక్క చేంజెస్ అన్నీ కూడా చేసావో కీప్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. ఓకే. చేంజెస్ అన్నీ అయిన తర్వాత దాన్ని నువ్వు తీసుకెళ్ళొచ్చు. కీప్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్రెండ్స్. అప్పుడు నువ్వు నీ ఫ్రెండ్స్‌కి దాన్ని ఇవ్వచ్చు. దే మే వాల్యూ ఇట్. ఓకే. అంతా అయిన తర్వాత చూసినట్లయితే దే లైక్ ఇట్. అండ్ టు మీ ఇట్ ఈజ్ ఏ ఓకే. బట్ ఏ వర్త్‌లెస్ బాబుల్. సో, నాకిదెంతో ఓకే. అమూల్యమైంది అని చెప్పేసి అన్నప్పుడు ఐ బ్రోక్ ఇంటూ టియర్స్ అండ్ లెఫ్ట్. ఇతను ఏడ్చుకుంటూ బయటికెళ్ళిపోయాడంట. ఓకే. సో, దిస్ ఈస్ ద స్టోరీ గివెన్ టు us from the with the photographer. Now, let us understand the story. Okay, the non-verbal clues, the body language. So here, the most important thing we can learn is the body language is the crux of the communication. Okay, so silence. Okay, we think the silence has no value, but silence is also the part of communication. ఓకే. సో, వెన్ యూ కీప్ సైలెంట్ ఆల్సో యూ గివ్ ఎ మెసేజ్. మీరు సైలెంట్‌గా ఉన్నా గాని మాట్లాడకుండా ఇట్ హ్యాస్ ఎ సెన్స్. మీరు మాట్లాడకుండా ఉండటానికి కూడా ఒక అర్థం అనేది ఉన్నది. అంటే నువ్వు మాట్లాడుతున్నట్టే. సైలెంట్‌గా ఉన్నా నువ్వు మాట్లాడినట్లే. ఓకే. అండ్ డిజెస్టింగ్ ద ఇన్ఫర్మేషన్ వెన్ దే ఆర్ సైలెంట్ అండ్ కన్‌ఫ్యూజ్డ్. సో, వెన్ యూ ఆర్ కన్‌ఫ్యూజ్డ్ ఓకే. యూ మే కీప్ సైలెన్స్ అండ్ వెన్ యూ ఆర్ అనేబుల్ టు డైజెస్ట్ ద ఫ్యాక్ట్స్. ఇక వాస్తవాన్ని నువ్వు జీర్ణించుకోలేనప్పుడు కూడా యూ క్యాన్ బి సైలెంట్. సో, నాట్ ఓన్లీ ద వర్డ్స్. సో, వర్డ్స్ అనేవి మనకి కమ్యూనికేషన్ కాదు. బట్ ఈవెన్ ద సైలెన్స్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ ఏ మీనింగ్. ఓకే. అండ్ అనదర్ థింగ్ becoming sensitive to the clues of body language can help us communicate more effectively with others. So, here the other or the narrator. ఓకే. ఇట్ కెన్ బి ద ఆథర్ ఆర్ ద నేరేటర్. సో, ఎవరైతే ఈ యొక్క స్టోరీలో మరి ఆ యొక్క ఫోటో తీసుకోవడానికెళ్ళాడో, ఆ యొక్క వ్యక్తిని మనం చూసినట్లయితే సో, హి గాట్ యాంగ్రీ. సో, హి వాస్ యాంగ్రీ ఫర్ టూ మెనీ డైరెక్షన్స్. ఓకే. గివెన్ బై ద ఫోటోగ్రాఫర్. సో, ఎందుకంటే అతను చాలా చేంజెస్ చేశాడు. ఓకే. తన ఐస్ మార్చాడు. ఓకే. తన యొక్క ఇయర్స్ మార్చాడు. తన యొక్క మౌత్ మార్చాడు. ఐబ్రోస్ మార్చాడు. ఓకే. సో, ఈ విధంగా హి మేడ్ ఆల్ ద చేంజెస్ ఇన్ హిస్ ఫోటోగ్రాఫ్. సో, అలా చేసినందువలన ఆ ఫోటో అసలు అతనా కాదా, వ్యక్తి కూడా అతనే కాదా అన్నట్టుగా ఆ ఫోటో అనేది రావటం జరిగింది. సో, ఫర్ థట్ హి గాట్ సో మచ్ యాంగ్రీ. అతనికి చాలా కోపం అనేది రావటం జరిగింది. బట్ హి వాంటెడ్ టు రిఫ్లెక్ట్ వాటెవర్ హి హ్యాడ్ బికాస్ హి ఫెల్ట్ దట్ హి డి నాట్ హ్యావ్ బాడీ బట్ హి వాస్ హిస్ బాడీ. సో, అతనికి తన యొక్క ఓకే. ఒరిజినల్ బాడీ అనేది లేదన్నట్టుగా ఓకే. ఫీల్ అయ్యాడు. నెక్స్ట్ బాడీ లాంగ్వేజ్ స్పీక్స్ బిఫోర్ స్పీకింగ్. సో, మనం మాట్లాడక ముందే ఏం మాట్లాడుతుందంటే మన యొక్క బాడీ లాంగ్వేజ్ అనేది మాట్లాడుతుంది. వి క్యాన్ అండర్‌స్టాండ్ ద ఫీలింగ్స్ ఆర్ ఎమోషన్స్ ఆఫ్ ద అదర్ పర్సన్ జస్ట్ బై అబ్జర్వింగ్ హిస్ ఆర్ హర్ బాడీ లాంగ్వేజ్. ఓకే. సో, అంటే వాళ్ళ యొక్క పోస్చర్, వాళ్ళ యొక్క కూర్చునే విధానం, నిల్చునే విధానం ఓకే. సో, వాళ్ళతో ఐ కాంటాక్ట్ చేసి వాళ్ళ యొక్క ఎమోషన్స్ వాళ్ళెలా ఉన్నారు? వాళ్ళు కోపంగా ఉన్నారా? ఓకే. హ్యాపీగా ఉన్నారా? డిసప్పాయింటెడ్‌గా ఉన్నారా?
వాళ్ళు ఏ మూడ్‌లో ఉన్నారు, ఓకే, అనేటువంటియే మనం చాలా విషయాలు మనం తెలుసుకోగలం. నెక్స్ట్ అనదర్ థింగ్, డ్రెస్ కోడ్ స్పీక్స్ యువర్ పర్సనాలిటీ. సో, ఇంకా బాడీ లాంగ్వేజ్‌లో మనం తెలుసుకునేదేంటంటే, డ్రెస్ కోడ్ మనకి ఇక్కడ ఫోటోగ్రాఫర్ చూసినట్లయితే అదొక డ్రెస్ కోడ్ అనేది ఉన్నది. ఏం డ్రెస్ ఉన్నది? యువర్ బ్లాక్. ఓకే. నల్లటి ఆ యొక్క సూట్ అనేది అతను యేసుకున్నాడు. ఈ యొక్క డ్రెస్ కోడ్ అనేది మనం చాలా ఆర్గనైజేషన్స్‌లో, ఓకే, స్కూల్స్‌లో, కాలేజెస్‌లో, ఓకే, తర్వాత మరి ఫార్మ్స్‌లో, కంపెనీల్లో, ఓకే. సో, చాలా వాటిల్లో డ్రెస్ కోడ్ అనేది ఉంటుంది. సో, వై దిస్? మనం హాస్పిటల్స్‌లో కూడా చూస్తాం. ఓకే. సో, డాక్టర్స్‌కి, నర్సెస్‌కి సో, డ్రెస్ కోడ్ ఉంటుంది. ఎందుకు డ్రెస్ కోడ్? యూనిఫార్మ్. డ్రెస్ కోడ్ అంటే ఏమి కాదు, యూనిఫార్మ్ అంటాం. ఈ డ్రెస్ కోడ్ ఎందుకుంటుందంటే, ఇట్ ఈస్ ఫర్ ఈజీ ఐడెంటిఫికేషన్. సో, మనకి ఎవరెవరో తెలీదు గాబట్టి, మనకి వాళ్ళని గుర్తుపట్టాలి కాబట్టి, సో, ఈజీ ఐడెంటిఫికేషన్ అనేది డ్రెస్ కోడ్ అనేది ఉంటుంది. అండ్ దిస్ డ్రెస్ కోడ్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ వెరీ క్రూషియల్. సో, డ్రెస్ కోడ్ ఆల్సో కమ్యూనికేట్స్ అవర్, ఓకే, ఇమేజ్. సో, వాట్ వి ఆర్ ఈస్ నోన్ బై అవర్ డ్రెస్ కోడ్. సో, ఇంగ్లీష్‌లో మనకొక సెయింగ్, ఒక సామెత, ప్రొవర్బ్ అనేది ఒకటున్నది. ఏంటంటే, డ్రెస్ షోస్ యువర్ అడ్రెస్. ఓకే. సో, డ్రెస్ అనేది మనకి అడ్రెస్ చెప్తుంది. మన అడ్రెస్ చెప్పటం అంటే, ఇక్కడ మన ఇల్లు, మన, ఓకే, వీధి, పిన్ కోడ్ ఇవి గాదు మన అడ్రెస్ అంటే. డ్రెస్ షోస్ యువర్ అడ్రెస్ అంటే, నీ యొక్క క్యారెక్టర్ ఏంటి? ఓకే. వాట్ టైప్ ఆఫ్ పర్సన్ ఆర్ యూ అనేది నీ యొక్క డ్రెస్ చూసి మనం, ఓకే, తెలుసుకుంటారు. సో, డ్రెస్ కోడ్ ఈస్, ఓకే, వెరీ ఇంపార్టెంట్ టు డిపిక్ట్స్ యువర్ పర్సనాలిటీ. ఓకే. నీ యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది నీ యొక్క డ్రెస్ కోడ్. నెక్స్ట్ వన్, పోస్చర్. సో, మనం చెప్పుకున్నాం. బాడీ లాంగ్వేజ్‌లో ఏముంటుందని చెప్పాను? పోస్చర్. సో, వాట్ ఈస్ పోస్చర్? ద వే యూ సిట్ ఆర్ స్టాండ్. నువ్వు కూర్చునే లేకపోతే నిల్చునేటువంటి విధానాన్నే పోస్చర్ అని చెప్పేసి అంటాం. నువ్వెలా నుంచున్నావు, ఎలా కూర్చుంటున్నావు అనేది దేన్ని తెలియజేస్తుందంటే, షోస్ యువర్ కాన్ఫిడెన్స్. నీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్. నువ్వు స్ట్రైట్‌గా, స్ట్రైట్‌గా కూర్చున్నా, స్ట్రైట్‌గా నిల్చున్నా దానికేంటి అర్థం అంటే, యూ ఆర్ కాన్ఫిడెంట్ అని అర్థం. అలా కాకుండా నువ్వు బెండ్ అయ్యావు, ఓకే, ముందుకో, ఇలా జనరల్ బాడీ అనేది ముందుకు ఇలా ఫ్రంట్‌కి బెండ్ చేస్తారు. నువ్వెప్పుడైతే బెండ్ అయ్యావో, నీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ బెండ్ అయ్యాయని అర్థం. అంటే నీలో కాన్ఫిడెన్స్ అనేది చాలా తక్కువగా ఉన్నది అనేటువంటి అర్థాన్ని అది తెలియజేస్తూ ఉన్నది. ఓకే. సో, పోస్చర్ ఈజ్ వెరీ, వెరీ క్రూషియల్. నెక్స్ట్, జెస్చర్స్. ఓకే. గెస్చర్స్ ఎలాబరేట్ యువర్ ఫీలింగ్స్. జీఈఎస్టీయూఆర్ఈఎస్. జెస్చర్స్ అంటే, సో, మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఓకే, నాట్ ఆల్, సమ్ ఆఫ్ ద పీపుల్ వెన్ దే కమ్యూనికేట్, దే వేవ్ దైర్ హ్యాండ్స్. సో, వేవ్ దైర్ హ్యాండ్స్ అంటే చేతులు ఊపటం అనమాట. సో, చేతులు అటు ఇటు కదుపుతా ఉంటారు. ఊపుతా, చేతులు ఊపుతా మాట్లాడుతా ఉంటారు. స్పీచ్ ఇచ్చేటప్పుడు మనం గమనిస్తూ ఉన్నట్లయితే కొంతమంది చేతులు ఊపుతూ, అలో ఏలో సైగలు చేస్తూ చేతులతోటి మరి కమ్యూనికేషన్ అనేది, స్పీచెస్ అనేవి ఇస్తూ ఉంటారు. సో, ఆ విధంగా చేతులు ఊపటాన్ని ఏమంటారంటే జెస్చర్స్ అని చెప్పేసి అంటారు. ఓకే. నెక్స్ట్, ఐ కాంటాక్ట్. ఐ కాంటాక్ట్ ఈజ్ వెరీ, వెరీ క్రూషియల్. ఓకే. వై షుడ్ యూ హ్యావ్ ఐ కాంటాక్ట్? What is the importance of eye contact? So, eye contact also shows the levels of confidence and also the quality of promise and quantity of inhibition. Okay, so these are clearly expressed through eye contact, and not only that, whether you are authentic or not, genuine or not, okay, whether you are speaking the truth or not. సో, మీరు చెప్పేది నిజమా కాదా, మీరు అథెంటిక్కా కాదా అనేది కూడా
మనం ఐ కాంటాక్ట్ చూసినట్లయితే మనం అర్థమవుతుంది. అందుకనే మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడినప్పుడు జనరల్‌గా ఐ కాంటాక్ట్ అనేది మెయింటైన్ చేయాలి అంటారు. ఓకే. ఎదుటివారి కళ్ళల్లోకి చూస్తూ మనం మాట్లాడినట్టయితే, ఎదుటివారు ఏం చెప్తున్నారు? నిజం చెప్తున్నారా? లేదా? అనేది మనకి అర్థమవుతూ ఉంది. సో, షుడ్ యూ హ్యావ్ ఐ కాంటాక్ట్ ఫర్ దట్ రీజన్. నెక్స్ట్ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్. ఓకే. వెరీ, వెరీ క్రూషియల్. ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ ఎస్టాబ్లిష్ ద వెరీ ఐడెంటిటీ ఆఫ్ ద ఇండివిడ్యువల్. సో, విలియం షేక్స్‌పియర్ అటువంటి ఒక రచయిత చెప్పాడు. ఏమని చెప్పాడు? ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అని చెప్పేసి అన్నాడు. అంటే మన యొక్క మనసులో ఏముంటుంది అనేది ఫేస్ చూసి తెలుసుకోవచ్చు. ఓకే. యూ క్యాన్ రీడ్ ద మైండ్ బై లుకింగ్ ఎట్ ద ఫేస్. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. ఓకే. సో ఇక్కడ స్మైలింగ్ ఫేస్. ఓకే. యూ షుడ్ హ్యావ్ ద స్మైలింగ్ ఫేస్. యూ షుడ్ మెయింటైన్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. Smile is different from laugh. Okay. Laugh or laughter, you say that. సో లాఫ్టర్ అంటే నవ్వు, స్మైల్ అంటే చిరునవ్వు. సో ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ ఈస్, చిరునవ్వు అంటే ఇట్ ఈస్ స్మైల్ వితౌట్ సౌండ్, నో సౌండ్. లాఫ్టర్ ఈజ్ విత్ సౌండ్. ఓకే. సో విత్ సౌండ్ ఈజ్ కాల్డ్ లాఫ్టర్ అండ్ వితౌట్ సౌండ్ ఈజ్ స్మైల్. యూ షుడ్ మెయింటైన్ స్మైల్, నాట్ లాఫ్. రిమెంబర్, లాఫ్టర్ ఈజ్ నెగటివ్, స్మైల్ ఈజ్ పాజిటివ్. Okay. Smile indicates your confidence. Okay. You can win many professionals. Okay. Many personalities. You can overcome any situations, any problem with smile. Okay. If you have a smile on your face, okay, it means that you are confident. Okay. నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నావని అర్థం. స్మైల్ అనేది ఓకే, ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ అసెట్. అది గొప్ప ఆస్తి మీకు. ఓకే. యూ షుడ్ హ్యావ్ స్మైల్ ఆన్ ద ఫేస్ ఆల్ ద టైమ్. ఓకే. అందుకనే మీ యొక్క ఫేస్లో మీరు ఎప్పుడు కూడా స్మైల్ అనేది మెయింటైన్ చేయాలి. ఓకే. అండ్ యూ కెన్ విన్ పీపుల్ ఆల్ ద టైమ్. సో ఎప్పుడైతే నీకు స్మైల్ ఉంటుందో యూ కెన్ విన్ ఆల్ ద పీపుల్. నువ్వు అందరిని కూడా గెలుచుకుంటావు. ఓకే. సో ఎవ్రీబడి లైక్స్ యూ. ద నెక్స్ట్ వన్, హ్యాప్టిక్స్ బిల్డ్స్ మెంటల్ స్పేస్ బిట్వీన్ పీపుల్. సో హ్యాప్టిక్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద టచ్. మనం స్పర్శ అంటాం తెలుగులో. సో వెన్ యూ టచ్ ఏ పర్సన్, యూ కెన్ కనెక్ట్ టు హిమ్ ఆర్ హర్ ఎమోషనల్లీ. మనం ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే టచ్ అనేది చేయాలి. ఓకే. టచ్ హ్యాస్ ద హీలింగ్ పవర్. సో ఇది మనకి చాలా ఓకే సమస్యలకి ఓకే సొల్యూషన్. ఇట్ ఈస్ బిగ్ సొల్యూషన్ టు మెనీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. ఓకే. ఇట్ ఇండికేట్స్ ద పవర్, ఇట్ గివ్స్ పవర్ టు అదర్ పీపుల్ అండ్ ఇట్స్ ఆల్సో ఎంపథైజ్ and it gives the assurance that conveys the modesty and it shows your understanding. Okay. Next one, the last one is paralanguage. So what is this paralanguage? It is not the language, okay, but it is related to the language. The intonation, okay, the tone or intonation, or you say the pitch and rhythm, okay, the ups and downs, okay, so in the pitch of the voice is called the paralanguage. Okay. When you raise your voice, okay, when you make your voice fall and rise, the intonation, okay, so when you take pause, okay, these are also very, very important. So that is called paralanguage. Okay. So all these imply a lot of meaning. Okay. So these are all come under body language and very crucial in the communication. Okay.
Clear? I hope you understood.